దేవుని పరిశుద్ధ నామానికి సిస్టమ్ పెట్టి వారు ఎవరు ఇక్కడ ఉన్నారు? హార్న్స్ వచ్చినట్టు వస్తున్నాయి. సెట్ చేయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పెంచు, వాల్యూమ్ పెంచు. హల్లెలూయా. అందరం ఒకసారి చేతులు పైకెత్తి గట్టిగా హల్లు చెబుదామా? హల్లెలూయా. మాంటర్స్ పెట్టినాను, మాంటర్స్ పెంచు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సభల ముగింపు రాత్రి కూడికకు కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. అమ్మ, అందరికీ వందనాలు. అమ్మా, చేతులు ఉన్నాయి అందరికీ. నేను దండం పెట్టినప్పుడు మీరు దండం పెట్టాలి, అంతేనా? అలానే బ్రదర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెను గట్టిగా చెప్పండి. ఎవరికైనా పెట్టొస్తుందా సిస్టమ్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే వేదిక ముందు భాగంలో ఉన్న దైవ సేవకులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. మిమ్మలను మీ పరిచర్యలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు మీ సంతోషాన్ని సంపూర్ణం చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నారు? రైట్. అయితే ఈ రాత్రి మీరు వచ్చారు కదా, రేపు ఎవరు రావద్దు, ఈరోజు ఎవరు పోవద్దు. దేవునికి స్తోత్రం. మరి నన్ను స్థానికంగా ఆహ్వానించిన సంఘ కాపరికి భాస్కర్ పాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుంచి మీటింగ్స్ కోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ప్రార్థించిన రీతిగా దేవుడు మనందరినీ ఈ స్థలంలో చక్కగా సమకూర్చాడు. మంచి ఆత్మీయ అంతరిక్షంలో, మంచి వాతావరణంలో, ఆయా చోట్ల భయంకరమైన వర్షాలు పడుతున్నా దేవుడు మనని ఒక మంచి వాతావరణంలో కూర్చుండిపెట్టిన దేవాది దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి చాలా చోట్ల మరి ఎలక్షన్స్ని బట్టి సభలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. కానీ ప్రభు మనకు సహాయం చేసి మరి ఈ యొక్క సమయంలో మనం దేవుని మాటలు వినడానికి ప్రభు మనకు మంచి సమయాన్ని సమకూర్చారు. కనుక ఈ రాత్రి ఆత్మ సంగములో చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి గమనించాలని కోరుతున్నాను. దయచేసి గమనించండి ఆ వాక్య భాగాన్ని. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని మీకు కనపరిచేదను. అందరూ ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఇందులో మనం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి, కానీ
ఈ రాత్రి మన ధ్యానాంశం ఏంటంటే, ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కిరము అనే ఆ వచనాన్ని, ఆ భాగాన్ని మనం ధ్యానిద్దాం. మనందరికీ బాగా తెలుసు, యోహాను భక్తుడు, అపోస్తలుడు, ప్రకటన గ్రంథము రాసిన దైవజనుడు, అపోస్తలుడైన యోహాను పద్మాసు దీపంలో బంధించబడి ఆ చెరసాల్లో ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత లేక దర్శనం, ప్రభు ఈ ప్రపంచం యొక్క ముగింపు యావత్తు కూడా ఎలా ఉంటుంది అనే విషయాలు ఆ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న సంగతులు సంఘాల్లో చెప్పడం తక్కువనే, ఇలా సభల్లో మాట్లాడడం కూడా చాలా అరుదు. కారణం ఏంటంటే, దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సభల్లో క్రైస్తవులు ఉంటారు, అన్యులు ఉంటారు కనుక ఆ సంగతులు అందరికీ అర్థం కావు కనుక ఈ సభల్లో బోధించడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎందుకో మీకోసం ప్రార్థన చేస్తుంటే ప్రభు ఈ మాట నాకు గుర్తు చేశాడు. అందులో చెప్పబడిన మాట ఏంటంటే, ఇక్కడికి ఎక్కిరమ్ము. ప్రభు ఈ దైవజనుడితో అంటున్నాడు, దైవజనుడా యోహాను, ఆ పరలోకము నుంచి ఒక స్వరం, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆ పరలోకము నుంచి ఒక దైవ స్వరం వినబడుతుంది. ఆ స్వరము ఈ దైవజనుతో మాట్లాడుతుంది. ఆ స్వరము ఏమని ఆహ్వానిస్తుందంటే, నువ్వు ఇక్కడికి ఎక్కిరమ్ము. దేవుడు ఎక్కి వస్తేనే మాట్లాడతాడా? ఆయన ఒకవేళ యోహాను ఎక్కి రాకపోతే, పైకి ఎక్కి రాకపోతే ప్రభు మాట్లాడలేడా? మాట్లాడగలడు. ఆయన ఎక్కడైనా మాట్లాడగలడు, ఏ స్థలములోనైనా మాట్లాడగలడు, ఏ స్థితిలోనైనా మాట్లాడగలడు, ఏ పరిస్థితిలోనైనా ఆయన మాట్లాడగలడు. కానీ ఒక ప్రత్యేకమైన విషయాన్ని అతనికి తెలియజేయాలని ఒక ప్రత్యేకమైన స్థలానికి అతన్ని ఆహ్వానిస్తున్నాడు, పరలోకానికి ఆహ్వానిస్తున్నాడు, పరిశుద్ధ స్థలానికి, యెరూషలేముకి, సియోనికి అతన్ని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడికి ఎక్కిరా, నీకు జరగవలసిన సంగతులు, జరగబోయే సంగతులు, భూమి మీద ఎలాంటి సంగతులు జరగబోతున్నాయో, ప్రకృతిలో ఎలాంటి సంగతులు జరగబోతున్నాయో, మానవుని జీవితంలో, అలానే రాష్ట్రంలో, దేశంలో, ఒక్కొక్క కుటుంబంలో ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో నేను వాటిని వివరిస్తాను, నువ్వు ఎక్కిరా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి పైకి ఎక్కి వెళ్ళాలంటే అతడు చనిపోయినప్పుడే ఎక్కి వెళ్ళగలడు. సజీవంగా ఉన్న వ్యక్తి పైకి ఎక్కి వెళ్ళడం అసాధ్యం. అందుకే కీర్తనకారుడు, యెహోవా పరిశుద్ధ పర్వతమునకు ఎక్కిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఆ పరలోకములో, ఆయన సన్నిధిలో, ఆ పరిశుద్ధ స్థలములో, ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆ దేవుడు ఆసీనుడై ఉంటే అక్కడికి వెళ్ళగలిగిన మానవుడు ఎవరు? కానీ దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు ఎక్కిరా. అలానే యోహాను ఆత్మవశుడై అలా పైకి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు, కానీ ఎరగని సంఘటనలన్నీ కూడా యోహాను భక్తునికి దేవుడు బయలుపరిచినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవానికి చెప్పాలంటే ఈ లోకానికి మనుష్య కుమారుడిగా దిగి వచ్చిన యేసు మాత్రమే పైకి ఎక్కిపోయాడు, మిగతా వారు ఎవరు కూడా ఎక్కిపోలేదు. ఇప్పుడు ఈ వ్యక్తిని
ఈ భక్తుని యోహాన్ని పైకి ఎక్కి రమ్మన్నప్పుడు ఎక్కి వచ్చిన తర్వాత అతనికి చూపించవలసిన ఆ యొక్క సంఘటనలే కానీ ఆ యొక్క పరిస్థితులే కానీ అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించినప్పుడు అవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో చక్కగా రాయబడి ఉన్నాయి. ఈ రాత్రి ఆ సంగతులు మనమేమి ధ్యానించము, కానీ ఎక్కిరా అనే పదానికి మనం ఆత్మీయంగా అర్థం ఏం తీసుకోవాలంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలంటే ఆత్మీయ అనుభవాలలో పరలోకమంత ఎత్తుగా ఎదిగిపోదుముగాక. ఆమెను చెబుదామా? హల్లెలూయా. ఈరోజు చాలామంది ఆత్మీయ ఎదుగుదల చాలా తక్కువ, శూన్యం. ఆర్థికంగా ఎదుగుతున్నారు, ఆస్తిపరంగా ఎదుగుతున్నారు, చదువు పరంగా ఎదుగుతున్నారు, ఇంకా రకరకాల కార్యాలలో రకరకాల విషయాల్లో అన్నిట్లో అలా అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నారు, కానీ ఎక్కి వెళ్తున్నారు. కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో శూన్యమైపోయింది. దేవుని ప్రజలమైన మనం ఒక విషయాన్ని గుర్తించాలి. నువ్వు రక్షించబడిన దినం మొదలుకొని ఈనాటి వరకు ఆత్మీయంగా పైకి ఎక్కుతున్నావా, ఎదుగుతున్నావా, లేక దిగజారిపోతున్నావా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని నువ్వు వెతుక్కోవాలి. రక్షించబడినప్పుడు నీకున్న విశ్వాసం ఇప్పుడుందా? రక్షించబడినప్పుడు నీకున్న వైరాగ్యం ఇప్పుడు ఉందా? రక్షించబడినప్పుడు నీకున్న తృష్ణ, దాహము, మంట, ప్రార్థన జీవితం, ఆ పరిశుద్ధత, ఆ వైరాగ్యం ఇప్పుడుందా? ఆ ఆసక్తి నీకు ఇప్పుడుందా? అందుకే ఆ ప్రకటన గ్రంథంలోనే చూస్తాం, నీ మొదటి ప్రేమను మరిచిపోయావో, మొదటి రక్షణ అనుభవాన్ని మరిచిపోయావు, మారు మనసు అనుభవాన్ని మరిచిపోయావు, సమర్పణ అనుభవాన్ని మరిచిపోయావు. రాను రాను నువ్వు దిగజారిపోతున్నావు, కిందికి వెళ్ళిపోతున్నావు. నా సన్నిధిలో నువ్వు ఎదగడం లేదు, అందుకే నీ మీద దోషారోపణ చేస్తున్నానంటున్నాడు. ఈ రాత్రి ఈ ప్రశ్నకు సమాధానాన్ని మీరు వెతుక్కోవాలి. దేవుడు అంటున్నాడు, పైకెక్కిరా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయ అనుభవాలలో అంచలంచలుగా పైకి ఎక్కుతూ ఉన్నతమైన స్థలాలకు చేరుకో. హల్లెలూయా. ఆత్మీయంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ యేసు వలె మారడానికి దేవుని సంఘం, దేవుని ప్రజలు ప్రయత్నం చేయాలి. ఈరోజు నువ్వు రక్షించబడిన దినం మొదలుకొని ఈ రాటి వరకు నీ ఆత్మీయ స్థితిలో ఎంత ఎత్తుగా ఎదిగావో ఒకసారి ప్రశ్నించుకో. ఒకసారి నిన్ను నీవు విమర్శించుకో. నేను చెప్పగలను, ఈ రాత్రి మంచి మనస్సాక్షితో చెప్పగలను, నేను రక్షించబడిన నాటి నుంచి ఈనాటి వరకు నా ఆత్మీయ జీవితంలో అంచలంచలుగా పర్వతమంత ఎత్తుగా ఎదగలుగుతున్నాను. నా విషయంలో నేను చెప్పగలను, మంచి మనస్సాక్షితో చెప్పగలను, యథార్థంగా చెప్పగలను, సవాలు చేసి చెప్పగలను, బైబిల్ పట్టుకొని చెప్పగలను, ప్రమాణం చేసి చెప్పగలను. నువ్వు చెప్పగలవా? ఆ చెప్పగలిగిన ఆ ధైర్యం, ఆ ప్రమాణం నువ్వు చేయగలవా? నేను ఎదుగుతున్నానని. ఎదగాలి. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగనంత కాలం, అంటే ఎక్కనంత కాలం, దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీదికి నువ్వు ఎక్కనంత కాలం, పరలోకం అంటే అదొక పరిశుద్ధ పర్వతం. ఆమెను చెబుదామా? ఒక మాట చూడండి, కీర్తనలో ఏమని రాస్తున్నాడు? దావీదు కీర్తనలు 15వ కీర్తన 1వ వచనాన్ని చూడండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఏంటండి? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే చాలు. అక్కడ ఏమని రాస్తుంది? నీ పరిశుద్ధ. అందరికి మాటలు వస్తాయి కదా, అందరికి వస్తాయి కదా, వస్తాయా? మీరు దేవుడు మూగోళ్ళగా పుట్టించాడా? మీరు మూగవారిగానే ఉంటే పోయేటప్పుడు మూగవారిగానే చెయ్యును గాక, అది భయం మీకు. అట్లా అనొద్దు, మిమ్మల్ని గ్యాస్ కొట్టి పంపించాలి.
మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు తాగినా నువ్వు దీవించబడతావురా నాయన అని చెప్పాలి. అర్థమైందా? ఆమేన్, హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట గమనించారా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు. అంటే దేవుడు ఎక్కడున్నాడు? ఒక పరిశుద్ధ పర్వతం మీద, సియోనులో. పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది కదా, ఆ ఎత్తైన పర్వతాన్ని ఎక్కాలి. ఎవరైనా ఆ స్థలానికి చివరి దశకు చేరాలంటే ఎక్కాలి. అలానే మన ఆత్మీయ అనుభవాల్లో కూడా మనం ఏం చేయాలంటే, ఆ పర్వతాన్ని ఎలా ఎక్కాలో అలానే ఆత్మీయ అనుభవాల్లో అంచెలంచెలుగా 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 యేసయ్య సింహాసనం వరకు ఆత్మీయ స్థితిలో మనము ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎదగాలి, ఆత్మీయ అనుభవాల్లో ఎదగాలి. మీకు మాట చెప్తాను. మీకు పిల్లలు పుట్టారు కదా, పుట్టిన పిల్లలు పుట్టినట్టుగానే ఉంటే సంతోషమా, ఎదిగితే సంతోషమా? ఒకవేళ ఎదగకపోతే ఎన్ని హాస్పిటల్ తిరుగుతావు, ఎంతమంది డాక్టర్లను సంప్రదిస్తావు, ఎంత కన్నీరు కారుస్తావు. అలానే మనం ఆత్మీయంగా ఎదగకపోతే కూడా దేవుడు కన్నీరు కారుస్తాడు, దేవుడు బాధపడతాడు. అందుకే మనం అంచెలంచెలుగా అంచెలంచెలుగా దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రభు సహాయము చేయునుగాక. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. బైబిల్లో హన్నా, ఆమె చరిత్ర మీ అందరికీ తెలుసు. ఆమె గొడ్రాలు, దేవుని మందిరానికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది. ఇంటికాడ ప్రార్థన చేసుకుంది కానీ పిల్లలు పుట్టలేదు. కానీ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు. దైవజనుడు కూడా ఆమెను ఆశీర్వదించాడు. మూయబడిన గర్భం తెరవబడింది, ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆమె మొక్కుబడి చేసుకుంది, అయ్యా నా కుమారుణ్ణి ఇస్తే నేను డాక్టర్ని చేస్తాను, నా కుమారుణ్ణి ఇస్తే ప్రభువా నేను కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్ ప్రొఫెసర్గా చేస్తాను, ప్రభువా నా కుమారుని ఇస్తే నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాను, ప్రభువా నా కుమారుని ఇస్తే బాగా చదివించి అమెరికాకు పంపిస్తాను, ఆస్ట్రేలియా పంపిస్తాను, సింగపూర్ పంపిస్తాను, లేక రాజకీయ నాయకుని చేస్తాను అని చెప్పిందా? లేదు. ఏమని మొక్కుబడి చేసింది? ప్రభువా నా కుమారుణ్ణి ఇస్తే ఆ కుమారుణ్ణి నీ సేవకు నేను కాస్త గట్టిగా సమర్పిస్తాను, ప్రతిష్ఠిస్తాను. అలానే కుమారుణ్ణి ఇచ్చాడు. పాలు విడవగానే తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టింది. విడిచిపెట్టిన తర్వాత ఈ బాబు దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు చూడండి. ఆ మాట చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో ఈ బాబు దేవుని మందిరంలో ఎలా ఉన్నాడు చూడండి. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనం. ఆ మౌత్ పీస్ పెట్టినానా? ఆయన బైబిల్ చదువుతున్నాడు. అది కొద్దిగా సౌండ్ తక్కువ చేసి పెట్టు, నాది డిస్టర్బ్ చేయకు, అది కరెక్ట్ పెట్టు. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాస్తుంది అక్కడ? యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎదుగుతున్నాడు, వర్ధిల్లుతున్నాడు. నీవు కూడా ఆత్మీయ స్థితిలో దినదినము 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 ఎదగాలి. అలా ఎదిగి చివరికి ఎక్కడికి చేరిపోవాలంటే యేసు వలె నువ్వు మారిపోవాలి. ఆమేన్. ఎవరి వలె? యేసయ్య వలె నువ్వు మారిపోవాలి. యేసయ్య ప్రక్కన ఒకవేళ నిన్ను నిలబెడితే ఇందులో యేసు ఎవరో నువ్వెవరో గుర్తుపట్టనంతగా యేసు వలె మారిపోవాలి. ఆమేన్. అంతవరకు నువ్వు ఎదుగుతూనే ఉండాలి. అదే మాట అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో రాస్తాడు. క్రీస్తుకు సమానమైన సారూప్యము గలవారగునట్లు, క్రీస్తుకు సమానమైన సారూప్య స్థితికి మీరు ఎదుగునట్టు అని అంటాడు.
ఆ విధంగా ఎదగడానికి మనం ప్రయాసపడాలి, ఎదగాలి. అంచెలంచెలుగా 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 దినదినము ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ఎంత ప్రయాసపడాలో ప్రయాసపడి అంచెలంచెలుగా ఇదిగో ఎదగడానికి ప్రభు ఈ కడవరి కాలమందు నీ కృపించునుగాక, కృపించునుగాక, కృపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్తాను. అబ్రహాముతో బయలుదేరిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు లోతు. లోతు అబ్రహామును విడిచిపెట్టి సొదొమ అనే ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని ఆ పట్టణంలో ఉన్నాడు. ఆ సొదొమ పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని అనుకొని లోతు కుటుంబాన్ని, అంటే భార్యను, 2 పిల్లల్ని, కూతుర్ని తీసుకొచ్చి ఆ ఊరి బయట విడిచిపెట్టి లోతుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను ఈ పర్వతాన్ని చూపిస్తున్నాను కదా, ఆ పర్వతం యుద్ధకు పారిపో, ఆ పారిపోయి ఆ పర్వతం ఎక్కు, నేను చూపిస్తున్న ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపో అని లోతుకు చెప్పాడు. దేవుడు లోతుకు చెప్పిన తర్వాత లోతు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నా కిడ్నీలో 20 mm 12 mm రాళ్ళు ఉన్నాయి, నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. అరే, నువ్వు మనిషివి, అన్నీ ఉంటాయి, నువ్వు మనిషివి కదా, నీ వయసు పెరుగుతున్నప్పుడు అన్నీ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లోతుకున్నట్టుగా దేవునికి తెలియదా? తెలుసు. లోతు ఇవన్నీ వివరిస్తున్నాడు. నేను పరిగెత్తలేను, ఆ కొండెక్కలేను, ఆ పర్వతం ఎక్కలేను, అంత దూరం వెళ్ళలేను, నాతో కాదు, నేను అక్కడికి వెళ్ళలేను అని చెప్పేసి ఆ పర్వతము దగ్గరికి వెళ్ళకుండా, ఆ పర్వతం ఎక్కకుండా ఎక్కడికి వెళ్ళాడు? సమీపంగా ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. దీని అర్థం ఏంటంటే, కొందరిని దేవుడు ఆత్మీయ స్థితిలో అంచెలంచెలుగా ఆ పర్వతమంతా ఎత్తుగా ఆత్మీయ స్థితిలో ఎదగడానికి నువ్వు అలా ఎదగండి, మీరు అలా ఎదగండి, అభివృద్ధి చెందండి అని దేవుడు చెప్తుంటే, దేవుని మాటలు పక్కన పెట్టి ఏం చేస్తారంటే, లోకం కావాలి, లోక సంబంధమైన కార్యాలు కావాలి, ఆస్తులు కావాలి, ఉద్యోగాలు కావాలి, పిల్లలు కావాలి, పేరెంటలు కావాలి, ఈ లోక సంబంధమే ఆలోచిస్తుంటారు. నేను ఎక్కలేనంటున్నాడు. నేనంటాను, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎక్కకపోతే నీ పరిస్థితి ఏంటి? ఏం జరిగింది చూడండి ఇక్కడ. ఆత్మీయ జీవితంలో ఆ పర్వతం ఎక్కయ్యా, నువ్వు వెళ్ళు అని లోతుకు చెప్తే వెళ్ళలేదు కదా, ఏదో ఊరును కోరుకుని వెళ్ళాడు కదా. బాగుపడ్డాడా? భ్రష్టుడైపోయాడా? భ్రష్టుడైపోయాడు. మీకు మాట చెప్పమంటారా? దేవుడు ఆత్మీయంగా మీరు ఎదగండి అని మీకు సలహా ఇచ్చినప్పుడు మీరు ఎదగకపోతే మీరేమవుతారు? భ్రష్టులైపోతారు. నువ్వు రక్షించబడిన దినం మొదలుకొని ఆనాటి నుంచి క్రమక్రమముగా ఆత్మీయ స్థితిలో ఎదగకపోతే రాను 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 నువ్వేమైపోతావంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతావు. ఇంకా మాటలు చెప్పాలంటే నామకార్థ క్రైస్తవుడిగా మారిపోతావు. నీ ఆత్మీయ జీవితంలో స్పర్శ ఉండదు, దేవుని భయం ఉండదు, దేవుని కార్యాలు ఉండవు, నీకున్నదంతా పోగొట్టుకుంటావు, 24 గంటలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటావు, దరిద్రం, శాపం, అప్పులు, రోగాలు ఇవన్నీ నిన్ను వెంటాడుతాయి. చూడండి, ఆత్మీయంగా ఎదగని లోతు అన్ని పోగొట్టుకున్నాడు. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది, సొదొమలో బంగారము, ఆస్తి, పొలాలు, తోటలు అన్ని కూడా దేవుడు కాల్చేశాడు. ఇదిగో గమనించండి, భార్య ఉప్పు స్థలం ఏం మిగిలిందండి? అంతా పోగొట్టుకున్నాడు. కొందరు సంవత్సరాల తరబడి మందిరానికి వస్తారు కానీ ఏమి ఎదగరండి. ఎందుకు వస్తారో ఏమో.
కొందరు రాజకీయాలు చేయడానికి వస్తారు, కొందరు పాటలు పాడడానికి వస్తారు, కొందరు పెద్దరికాలు చేయడానికి. ఇదేం రోగమో అర్థం కాదు. చర్చికి వచ్చేది అందుక? నీకేమైనా రోగమా? నీకేమైనా రోగమా? చర్చికి ఎందుకు వస్తున్నావు? రాజకీయం చేయడానిక? చర్చికి ఎందుకు వస్తున్నావు? పాట పాడడానిక? ఇక్కడ స్టేజ్ మీద నాకు పాట ఇవ్వాలి, నాకు ప్రసంగం ఇవ్వాలి, నాకు గ్రీటింగ్స్ ఇవ్వాలి, ఈ రోగం అని నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు? దేవుని ఆరాధించడానికి వస్తున్నావు. అవునా కాదా? మాట్లాడరేంటి? మాట్లాడకపోతే మీకు ఆ రోగం ఉందని అర్థం. నేను చర్చి రాజకీయాల్లో మాస్టర్ సంపాదించి వచ్చినండి. కోర్టు దాకా వెళ్ళి వచ్చినోన్ని, పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి వచ్చినోన్ని, జైల్లో కూడా ఉండొచ్చినోన్ని. నా బ్యాక్గ్రౌండ్ సిఎస్ఐ. నాకేమి స్టేజీలు ప్రసంగాలు ఇవేమి కొత్త ఏం కాదు. మా ఇంట్లో బిషప్లు ఉన్నారు, రెవరెండ్లు ఉన్నారు, పంతుళ్ళు ఉన్నారు. చర్చిలో కొట్టుకుంటే రక్తాలు తలలు వల్లి రక్తాలు గారేటివి. కొట్టుకునేవారు ఉంటే రండి, అయిపోయిన తర్వాత స్టేజ్ ఇస్తాం, మీకు ఒక రాడు కూడా ఇస్తాం. 2 డబ్బాలు కూడా ఉన్నాయా ఇక్కడ? వరంగల్లో దొరుకుతాయా డబ్బాలు? పరదేశంలో పాట పాటి పెట్టేటి ఉంటాయి కదా, ఆ డబ్బాలు కూడా రెడీ పెడతాం. నేనే చేస్తాను యేసు నామమున. మనకు అవసరం అది? నువ్వు ఎందుకు వస్తున్నావు ఆరాధనకు? దేవుని ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని మహింపరచడానికి. చర్చిలో చీటీల పాట, చర్చి డబ్బులతో వడ్డీలకు దింపడం నీకేం రోగం? శాపం కాదు? నీ పిల్లలకు శాపం కాదు? చర్చి డబ్బులు వడ్డీలకు దింపుతావా? నీకేం రోగం రా నాయన? నువ్వు తొందరగా చచ్చిపోతావు. చర్చి డబ్బులు వడ్డీకి దింపొచ్చా తమ్ముడు? చర్చి డబ్బులు సభలు పెట్టాలి. ఆమెన్, ఆమెన్. సభలు పెట్టి మందిరాలు కట్టి సేవను జరిగించాలి. అవునా? అవునా కాదా? హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మాటలు విని ఆత్మీయంగా ఎదగడానికి మనం ప్రయాసపడాలి. కానీ లోక సంబంధమైన వాటిని నువ్వు చూసావనుకో, లోతు కుటుంబం పాడైపోయినట్టుగా నీ జీవితం, నీ కుటుంబం పాడైపోతుంది. దయచేసి నా మాట వినండి. మీకెందుకు ఈ మాటలు దేవుడు చెప్పమన్నాడో నాకు తెలియదు. నేను చెప్పను ప్రభా అంటే కూడా ఇవే చెప్పమన్నాడు. మళ్ళీ ఈ రాత్రి పాతవి గతించెను, సమస్తము కొత్తవిగా మారునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదిగో ఎక్కిపో, పర్వతం ఎక్కిపో, ఆత్మీయంగా క్రమక్రమముగా అలా ఎదిగిపో, ఎక్కిపో అని లోతుకు చెప్తే, లేదు లేదు నేను ఎక్కనయ్యా, నేను ఆత్మీయంగా ఎదగనయ్యా, నేను ఎక్కనయ్యా. ఆత్మీయంగా ఎదిగితే నాకు శ్రమలు వస్తాయి, నాకు కష్టాలు వస్తాయి, నేను ఎక్కలేను, నాకు అందరూ దూరం అయిపోతారు, కులస్తులు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు, తాగలేను, సినిమాలు చూడలేను, ఇదిగో నేను ఎక్కలేను, నేను నడవలేను ఆత్మీయంగా, కాబట్టి లోకంలోనే ఉండిపోతాను, లోకంలో తిరిగినట్టుగా తిరుగుతాను, తాగుతాను, ఇదిగో లోక సంబంధమైన కార్యాలు చేస్తాను అని లోతు ఏం చేశాడు? ఆత్మీయంగా ఎదగడానికి నిరాకరించి లోకంలో తిరగడానికి ఒక గ్రామాన్ని కోరుకుని వెళ్ళాడు. అంతా నష్టపరుచుకున్నాడు. దేవుని ప్రజలారా బాగా గమనించండి. మీరు ఆత్మీయంగా ఎదగకపోతే అది చాలా ప్రమాదం. నువ్వు దేవుని నమ్ముకున్న తర్వాత దైవికమైన అనుభవాలలో ఎదగకపోతే అది నీకు తీవ్రమైన నష్టం. నువ్వు ఆర్థికంగా నష్టపోతావు, ఆరోగ్యంలో నష్టపోతావు, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు నీ మీద క్రియ చేస్తాయి, నీకు సరిగా నిద్ర పట్టదు, 24 గంటలు హాస్పిటల్ చుట్టే తిరుగుతావు, నీ బ్యాగులో 24 గంటలు ఎప్పుడు చూసినా నీ బ్యాగులో ట్యాబ్లెట్లు తప్ప ఇంకేం ఉండవు. ఎక్కడ కూర్చున్నా బఠానీలు బుక్కినట్టు. ఏవి? ట్యాబ్లెట్లు. ఆరోగ్యం ఉండదు, సమాధానం ఉండదు. నువ్వు ఏ పని చేసిన దరిద్రమే. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసిన అప్పులపాలే. ఇల్లు కట్టుకున్న ఇల్లు అప్పు తీర్చలేవు. అర్థమైందా? ఇంట్లో పెళ్లి చేసిన పెళ్లి అప్పు తీర్చలేవు. ఎప్పుడు చూసినా నీ జీవితంలో నష్టం వెంట నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇది మనకు అవసరమా?
లేదు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, పర్వతం ఎక్కు, లోతో పర్వతం ఎక్కు. ఒకవేళ గమనించండి, లోతు ఎక్కలేదండి, లోతు సంగతి వదిలిపెట్టండి. ఈ రాత్రి ఆత్మీయ అనుభవాల్లో మనము ఆ పర్వతం ఎక్కుదుముగాక, ఆత్మీయకంగా ఎదుగుదుముగాక, యేసు వలె మారుటకు దేవుడు కృపించునుగాక. హల్లెలూయా. మీరు అంటారేమో, పాస్టర్ గారండి మరి ఆత్మీయకంగా ఎదిగితే లాభం ఏంటి? ఆత్మీయకంగా ఎదిగితే లాభం ఏంటి చెప్పమంటారా? నువ్వు ఆత్మీయకంగా ఎదిగితే ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో నీ జీవితం చెప్పమంటావా? చూడండి, బైబిల్లోనే చూడండి ఒకసారి నిర్గమకాండము 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూస్తారా? మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు, తీశారు అందరూ, 24వ అధ్యాయము 15వ వచనం. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు, ఆ మేఘము కొండను కమ్మెను. అందరూ ఆమె చెప్పండి, నాతో కలిసి చెప్పండి. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. కొండ అంటే పర్వతం. ఆమేన్. ఇప్పుడు మోషే ఏం చేశాడు? ఆ పర్వతం ఎక్కుతున్నాడు, పర్వతం ఎక్కాడు. దేవుడు ఏం చేశాడు? మోషే ఈ కొండ మీదికి, ఈ పర్వతం మీదికి ఎక్కిరా. ఒక మాట, మోషేను కొండ మీదకి ఎక్కిరమ్మని దేవుడు పిలిచాడా లేదా? పిలిచాడు. ఆమేన్, హల్లెలూయా. పిలిచినప్పుడు ఏం చేశాడంటే, మోషే ఆ కొండ ఎక్కడానికి ప్రయాసపడి దేవుడు చెప్పినట్టుగా ఆ కొండ ఎక్కాడు. ఎప్పుడైతే మోషే కొండను ఎక్కాడో, ఆ పర్వతం ఎక్కాడో, కొండ మీదకి మోషే ఎక్కగానే ఆ పర్వతం యొక్క అంచుకు చేరుకోగానే ఏం కమ్ముకుంది? ఒక మేఘము కమ్ముకుందట. దేవునికి స్తోత్రం. మౌత్ ఆఫ్ చేయాలి. మేఘము కమ్ముకుందట. ఆమెను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ అనుభవాలలో ఎదుగుతావో, ఆత్మీయకంగా ఎదుగుతావో, ఎదగగానే ఎదిగిన వారిని ఏమి కమ్ముకుంటుంది? ఒక మేఘము కమ్ముకుంటుంది. ఆమేన్. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, నాకు జవాబు చెప్పండి. మేఘము మనకు చల్లదనాన్ని ఇస్తుందా, వెచ్చదనాన్ని ఇస్తుందా? కాస్త గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు విషయం చూడండి, నీకు అప్పులు ఉన్నాయి, భార్యాభర్తల సమస్యలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, క్యాన్సర్ ఉంది, సొంత ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, పాప పెళ్లి చేయాలి, పిల్లలకు ఫీజు కట్టాలి, అప్పు సమస్యలు ఉన్నాయి, రకరకాల నిందలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అనేక రకాల పోరాటాలు ఉన్నాయి. జీవితం అంతా ఒక చాలా కష్టంలో సాగిపోతుంది. ఆ కష్టాల మధ్యలో నీ హృదయం అంతా వేడెక్కి రకరకాల పరిస్థితుల సమస్యల మధ్యలో, కలవరాల మధ్యలో, చాలా దీన స్థితిలో, చాలా కలవరంతో ఏం చేయాలి? ఈ సమస్యల నుంచి, ఈ బాధల నుంచి ఎలా బయటికి రావాలి? ఆ సమస్యల వేడిలో నలిగిపోతున్నాం. ఆ సమస్యలన్నీ నిన్ను ఒక మంట ఒక వస్తువుని ఎలా కాలుస్తుందో అలా ఆ సమస్యల మంట నిన్ను కాల్చేస్తుంది. నిద్ర పట్టడం లేదు, బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది, భయం, కలవరం, విచారం, హృదయం అంతా వేడిగా ఉంది. సమస్యల వేడి, అప్పుల వేడి, వ్యాధుల వేడి, నిందల అవమానాల వేడి నీ గుండెల్లో మండుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సమస్యల వేడిలో నువ్వు బాధపడుతుంటావో, ఆ సమస్యలు నీలో అగ్ని వలె మండుతుంటాయో, చూడండి, నువ్వు ఆత్మీయకంగా
ఇదిగో మోషే కొండ ఎక్కినట్టుగా ఆత్మీయ అనుభవాలలో నువ్వు క్రమక్రమముగా ఎదిగావనుకో, కొండ ఎక్కిన పర్వతం ఎక్కిన మోషేను మేఘము కమ్మినట్టుగా ఆ సమస్యల మధ్యలో ఆత్మీయకంగా ఇంకా క్రమక్రమముగా దేవునికి సమీపంగా చేరితే ఖచ్చితంగా ఒక ఆత్మీయ అంతరిక్షం అనే మేఘము నేను కమ్ముకుంటుంది, నీ పరిస్థితులన్నీ చల్లబడిపోతాయి. ఆమేన్. కొండ కిందున్నప్పుడు మేఘం వచ్చిందా, కొండ పైకి ఎక్కినప్పుడా? కాస్త గట్టిగా అంటే నువ్వు ఆత్మీయకంగా ఎదిగితే నీ మీదకి ఏమొస్తుంది? మేఘం వస్తుంది. హలో, నువ్వు ఆత్మీయకంగా ఎదిగితే దేవుడు నీ మీదికి ఒక మేఘాన్ని పంపుతాడు. ఆ మేఘం ఏం చేస్తుందంటే నీ పరిస్థితులన్నిటినీ చల్లబరుస్తుంది. ఆమేన్. ఇప్పుడు ఇది ఎండాకాలం కదా, మధ్యాహ్నము మేఘం వచ్చిందనుకోండి, వాతావరణం అంతా ఎలా ఉంటుంది? చల్లబడిపోతుంది. నీ ఇప్పుడు సమస్యల వేడితో ఉన్నావు కదా, సమస్యలనే మంటలు నీలో మండుతున్నాయి కదా, అగ్ని లాంటి మంటలు మండుతున్నాయి కదా. ఇప్పుడు దేవుడు ఒక మేఘాన్ని నీ మీదికి పంపించినప్పుడు ఆ మేఘం ఏం చేస్తుంది? నీ సమస్యల వేడిని అలా చల్లారి చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. మరి ఆ మేఘం రావాలంటే నువ్వేం చేయాలి? పర్వతం ఎక్కాలి. అంటే ఆత్మీయకంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, దేవుణ్ణి ప్రేమించడములో, సమర్పణలో, త్యాగములో, ఆత్మ సంబంధమైన ప్రతి కార్యములో క్రమక్రమముగా ఎదగాలి, ఆత్మీయకంగా ఎదగాలి. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయకంగా ఎదుగుతావో ఆ దేవుని మేఘం వచ్చి నిన్ను కమ్ముకుంటుంది. ఆత్మీయకంగా నువ్వు ఎదగలేదనుకో ఆ మేఘం నీ దగ్గరికి రాదు. ఆ సమస్యలు నీతోనే ఉంటాయి. ఆ సమస్యలతో ఇంకా నీ ప్రయాణాన్ని కొనసాగించి చివరికి నీకు వచ్చే ఆలోచన ఏంటంటే ఏం ఆలోచన వస్తుందంటే, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, చచ్చిపోతే బాగుండు, ఇవి తట్టుకోలేకపోతున్నాను, ఇవి భరించలేకపోతున్నాను అని చచ్చిపోవాలనే ఒక ఆలోచన వచ్చేస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయకంగా ఎదగకపోతే చాలా ప్రమాదము అన్న సంగతిని గుర్తు చేస్తున్నాడు దేవుడి రాత్రి. అందుకే ఈ రాత్రి మనమందరము కూడా ఆత్మీయకమైన అనుభవాలలో పర్వతమంత ఎత్తుగా క్రమక్రమముగా ఎదుగుదుముగాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు మేఘము కమ్ముకుంది కదా, ఇప్పుడు మేఘం చేసే పని తెలుసా? ఎప్పుడైతే ఆ మేఘము మోషేను కమ్ముకుందో అదే మేఘము, గమనించండి, ఇశ్రాయేలును కమ్ముకుంది. ఏ మేఘమైతే సేవకుని సంఘాన్ని కమ్ముకుందో ఆ మేఘమట ఇశ్రాయేలు ప్రజలను నడిపించడం ప్రారంభించిందట. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఆత్మీయకంగా ఎదుగుతావో దేవుడు నీకు సమీపంగా దిగి వస్తాడు. ఎప్పుడైతే దేవుడు నీకు సమీపంగా వస్తాడో దేవుడు అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు పాడతావు కదా, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా చెయ్యి విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. పాడాలి. శ్రమలోనైనా నన్ను విడువడు, అడుగులు తడబడిన, అలసటపై పడిన, అడుగులు తడబడిన, అలసటపై పడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచననిచ్చి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచననిచ్చి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలో నైనా చెయ్యి విడు. ఆమేన్ చెప్తామా? హల్లెలూయా. ఆ మేఘం ఏం చేసిందంటే ఇశ్రాయేలు ప్రజలు నడిపించింది. ఎక్కడ నడిపించింది? ఏదైనా తోటలో నడిపించిందా? ఎడారిలో నడిపించిందా? ఓ, మీరు 40 రోజులు ఉపవాసం ఈరోజే ముగించినట్టున్నారు. అన్నం పెట్టమంటారా?
కాస్త గట్టిగా. ఏదైనా తోటలో నడిచారా, ఎడారిలో నడిచారా? ఎవరు నడిపించారు? మేఘం నడిపించింది. హలో, బైబిల్ పట్టుకొని నడిస్తే యేసుప్రభు నడిచాడు నాతోనే ఉన్నాడు అనుకుంటావు నువ్వు. పగటి కళలు కనటంలో పర్ఫెక్ట్ నువ్వు. నీ అంత సూపర్. పగటి కళలు అయితే సూపర్గా అంటావు. ఎంతకాలం పగటి కళలుగా అంటావు? రా, వాస్తవంలోకి రా. ఇక కళల జీవితం విడిచిపెట్టు. ఎంతకాలం కలగంటావు? కలే వాస్తవంలోకి రా. అదిగో చూడు, ఆ మేఘం చూడండి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎలా నడిపిస్తుందో. ఇలా ఆడ మలుపు తిరగవలసి వచ్చింది, ఆ మేఘం కూడా అలా మలుపు తిరిగింది. అలా ఇజ్రాయెల్ మలుపు తిరిగారు. మళ్ళీ ఇలా మేఘం ఇలా మలుపు తిరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు మళ్ళీ ఇలా తిరిగారు. అది ఎలా మేఘం నడిపిస్తే అలా ప్రజలు నడిపించబడుతున్నారు. గమనించండి, ఎన్ని మలుపులు తిరిగినా వారికి ప్రమాదం రాలేదు. కారణం ఏం తెలుసా? వారిని నడిపిస్తుంది మేఘం. ఆమేన్, దేవునికి స్తోత్రం. మరి ఈరోజు నేను ఎవరు నడిపిస్తున్నారు? కొందరిని వాళ్ళ భార్యలు నడిపిస్తారు, కొందరిని రాజకీయ నాయకులు నడిపిస్తారు, కొందరిని కుల పెద్దలు మత పెద్దలు నడిపిస్తారు. అర్థమైందండి? కానీ దేవుని ప్రజలను మాత్రము దేవుడే నడిపిస్తాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను నడిపిస్తున్నది ఎవరు? సైతాన్ నడిపిస్తున్నాడా? లోకం నడిపిస్తుందా? దేవుడు నడిపిస్తున్నాడా? దేవుడు నిన్ను నడిపించాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు ఆత్మీయంగా ఎప్పుడైతే ఎదుగుతావో దేవుడు నీ చేయి పట్టి, ఇదిగో ఆ మేఘము ఇశ్రాయేలు ప్రజలు నడిపించినట్టుగా దేవుడు నీ కుడి చేయి పట్టుకొని నిన్ను చక్కగా ఈ లోక యాత్రలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా! గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అలా నడిపిస్తున్న సమయంలో గమనించండి, నడిపిస్తున్న సమయంలో గమనించండి, అదిగో వారికి అరణ్యంలో ఆ ఎడారిలో నీళ్లు లేని పరిస్థితి వచ్చేసింది. అందరూ దాహం 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 అంటే ఆ మేఘం ఏం చేసింది తెలుసా? వారితో ఉన్న మేఘం ఏం చేసిందంటే బండను చీల్చి బండలో నుంచి సముద్రం అంతా సమృద్ధిగా నీటిని ప్రవహింపచేసి ఆ మేఘం ఇశ్రాయేలు ప్రజల దాహాన్ని తీర్చింది. నువ్వు దేవుని చేత నడిపించబడు. దేవుడు నీ అవసరతను తీరుస్తాడు, నీ అక్కర్లు తీరుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు. నీ అవసరతలు తీర్చుకోవడానికి, నీ అక్కర్లు తీర్చుకోవడానికి వారి కాళ్ళ మీద వీరి కాళ్ళ మీద పడుతున్నావే రాత్రి పగలు. అన్నా సాయం చేయి, అక్క సాయం చేయి అని ఆ నాయకుడు ఈ నాయకుడు, ఆ పెద్ద ఈ పెద్ద ఆ అన్న మీద కాళ్ళ మీద పడుతున్నావు. ఎంతకాలం భిక్షం ఎత్తున్నట్టు ఇతరులకు చేతులు చాపుతావు నీవు? నేను అంటాను, నువ్వు ఆత్మీయంగా ఎదిగితే ఆ మేఘం అంటే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపిస్తున్న దేవుడే నీ దాహాన్ని తీరుస్తాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా. నిన్ను నడిపిస్తున్న ఆ మేఘమే, నిన్ను నడిపిస్తున్న ఆ దేవుడే నీ ఆకలి తీరుస్తాడు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తున్న ఆ మేఘమే, ఆ దేవుడే సముద్రాన్ని దాటిస్తాడు. హల్లెలూయా. నిన్ను నడిపిస్తున్న ఆ మేఘమే, ఆ దేవుడే, గమనించండి, ఆ దేవుడే నీ శత్రువులను హతమారుస్తాడు. నీ ముందున్న యోర్దాన్ని ఏకరాశిగా నిలిపివేస్తాడు. నీ ముందున్న యెరికోను కూల్చేస్తాడు. ఆ మేఘము నీతో లేకపోతే నీ బ్రతికంతా దరిద్రంగానే ఉంటుంది. చెప్పండి, ఈ రాత్రి మీతో మేఘం రావాలా వద్దా? నిజమా? మరి ఆ మేఘం ఎలా వస్తుంది అంటారు? సినిమాలు చూస్తే వచ్చును, టీవీలు చూస్తే వచ్చును, ఇంకేం చెప్పండి, సీరియళ్ళు చూస్తే వచ్చును, బాగా చదివితే చెప్పండి, బాగా డబ్బులుంటే, నీకు ఏది ఉన్నా ఆ మేఘం రాదు. ఆ మేఘం నీతో రావాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, నువ్వు కొండెక్కాలి.
నువ్వు పర్వతం ఎక్కాలి. ఎక్కాలి అంటే ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, సమర్పణలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి. ఎదిగి ఎదిగి యేసువలే మారాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సంఘము పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు ఎవరు? యేసు ప్రభు. మరి యేసు ప్రభు ప్రక్కన సంఘం పెళ్లి కుమార్తె నిలబడినప్పుడు ఈడు జోడు కలవాలా లేదా? కలవలేదనుకో నువ్వే అంటావు ఈ మెంటల్ లెక్క నుంచి వచ్చిందంటావు. ఆయన ఎట్లున్నాడు? ఆయన 10,000లో అతికాంక్షణీయుడు కదా. అతికాంక్షణీయుడైన ప్రక్కన పెళ్లి కుమార్తెగా నువ్వు నిలబడినప్పుడు కాస్త లేవలు కుదరాలా లేదా? చెప్పరే. ఆయన ముఖమేమో ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, అతికాంక్షణీయుడు, 10,000లో అతి సుందరుడు, దగదగా మెరిసిపోతుంటే నువ్వు నల్లగా బొగ్గు తిరాగా నిలబడి ఆయన ముఖం చూస్తుంటే ఆయన ఎవరమ్మా నువ్వు? దొరసారి నువ్వెవరు? అయ్యా నీ భార్యనయ్యా. దిక్కుమాలదానపా, దరిద్రం ఎక్కడి నుంచి వచ్చావే నువ్వు? నల్లటి బొగ్గు తిరాగున్నావు, డాంబర్ తిరాగున్నావు, దరిద్రం దరిపా. కీర్తన భాగం చెప్తుంది, అంతఃపురములో ఉన్న రాజకుమార్తె కేవలము మహిమ కలిగింది, సౌందర్యం కలిగింది. ఆ ఆత్మ సంబంధమైన సౌందర్యం నీకు రావాలంటే నువ్వు ఏం చేయాలంటే దైవికంగా ఆత్మీయంగా ఎదుగుటానికి ప్రభుని కృపించునుగాక. ఆమేన్, ఆమేన్. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? అర్థమవుతున్నాయా? అర్థం చేసుకునే ఆ జ్ఞానం మీకుందా? నేను విశ్వసిస్తున్నాను. తప్పకుండా దేవుడు మీకు అట్టి గ్రహింపు దయచేయునుగాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే మేఘముని నడిపిస్తుందో నీ జీవితంలో ఎన్ని సుడిగుండాలు వచ్చినా, ఎన్ని ఎర్ర సముద్రాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఎరుకోగొడలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ మేఘముని నడిపిస్తుంది కనుక నడిపిస్తున్న ఆ దేవుడు అద్భుతంగా మన పితరులను దాటించినట్టుగా నిన్ను దాటించగలడు. హల్లెలూయా. రా, ఆ మేఘము నీడలోకి రా. ఇంతకాలం మేఘం లేకుండా ఈ లోక సంబంధమైన నీడల వెంట పరిగెత్తుతావు. రా, ఈ రాత్రి నిన్ను ప్రభు ఆహ్వానిస్తున్నాడు. దైవికమైన అనుభవాల్లో ఎదగడానికి ప్రయాసపడు, ప్రసవేదన పడు. ఈ లోక సంబంధమైన వాటిలో ఎదగడం కాదు. నేను మంచిగా ఎదిగాను, బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగం సంపాదించాను, మంచి భర్త, మంచి భార్య దొరికింది, మంచి పిల్లలు, ఫ్లాట్ కొనుక్కున్నాను, మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టాను, మంచి బెంజ్ కారు కొనుక్కున్నాను, అదిగో ఇంకా హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉంది, తర్వాత నా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఆస్ట్రేలియా ఉన్నాను. ఇది కాదు ఎదుగుదల. ఇది లోక సంబంధమైంది. దేవుడు కోరుకుంటుంది అవి కాదు. నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నావు. నీకు ఈ లోకం మీద ఎన్ని ఆస్తులున్నా నేను పెట్టేది 6x2 స్థలంలోనే. ఎంత? 1 ఫీట్ జాగా ఇవ్వమనండి సమాధిలో, నా తోటలలో ఎక్కువ. అన్నా నీలాంటి వాళ్ళు చాలామంది వస్తారన్న ఇక్కడికి, అందరినీ పెట్టాలి కదా. మన చివరి మజిలీ అదే మన చివరి మజిలీ. మరి నువ్వు మంచి 5 కోట్ల బిల్డింగ్ కట్టి చనిపోయిన తర్వాత కట్టిన తర్వాత నీగో ఏమండి ఈ బిల్డింగ్ లోన్ అంతా నా పేరు మీద తీసుకొని నేనే కట్టాను కదా, కాబట్టి నేను పోయిన తర్వాత బెడ్రూమ్లో సెంటర్లో పెట్టండి. నీ పోరికి ఒకవేళ సరేనే అంటాడు, నువ్వు అలా పోగానే దీన్ని తీసి బయటపడండి అంటాడు. అర్థమైందా? నేను అంటాను ఈ లోకానికి మనం ఏమి తీసుకొని రాలేదు, ఏమి తీసుకొని వెళ్ళాం. నీతో నువ్వు వచ్చేది ఏంటి? నీ క్రియలే. అందుకే నేనేమంటానంటే నువ్వు ఆత్మీయంగా దైవికంగా ఎదగగలిగితే, నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో అద్భుతంగా ఈ భూమి మీద దీవించబడతావు, పరలోకములో కూడా నిత్య మహిమలో ఉంటావు. దేవునికి స్తోత్రం.
అట్టి కృప దేవుడు దయచేయునుగాక, దయచేయునుగాక. ఆ మేఘం యొక్క నీడలో మనమందరము నడిపించబడి యోర్దానును దాటి యెరికోను దాటి వాగ్దానాలను స్వతంత్రించుకొందుముగాక. హల్లెలూయా. ఇంతకాలం నువ్వు ఎదగలేదేమో, విడిచిపెట్టు. ఈ రాత్రి నుంచి అయినా ఆత్మీయంగా ఎదగడానికి ప్రయాసపడు. ఆత్మీయంగా ఎదుగునట్లుగా ప్రార్థన చేసుకో. ప్రభువా, నన్ను దైవికంగా ఎదిగించండి అయ్యా, వాక్యములో ఎదిగించండి అయ్యా, ఉపదేశంలో ఎదిగించండి అయ్యా, ప్రార్థనలో ఎదిగించండి అయ్యా, సమర్పణలో ఎదిగించండి అయ్యా, పరిచర్యలో ఎదిగించండి అయ్యా, నిన్ను ఆరాధించడంలో ఎదిగించండి అయ్యా. ప్రభువా, నేను ఆత్మీయంగా ఎదుగునట్లుగా నీ కృప ఇవ్వండి నాయనా, నీ అభిషేకం ఇవ్వండి ప్రభువా, అయ్యా నీ ఆత్మవరాములతో నింపండి అయ్యా అని ఈ రాత్రి నుంచి నువ్వు అడగగలిగితే ఖచ్చితంగా నా ప్రభు ఆత్మీయంగా ఎదుగునట్లుగా, పరలోకపు తలుపు తీయబడినట్టుగా దేవుడు ఈ రాత్రి నీ జీవితంలో తలుపు తెరుస్తాడు. ఇంతకాలం లోక సంబంధంగా ఎదగాలని ప్రాకులాడావు. దాని ద్వారా నీకు ఏమీ లాభం లేదు. ఉన్నది పోగొట్టుకున్నావు, ఉంచుకున్నది పోగొట్టుకుంటావు, అంతా పోగొట్టుకుంటావు. నువ్వు ఆత్మీయంగా ఎదగలిగితే దేవుడు పర సంబంధంగా, భూ సంబంధంగా 2 విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా? నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతావో నీకు ప్రత్యక్షత కలుగుతుంది, నీకు ఒక దైవ దర్శనం కలుగుతుంది. చూడండి ఆ మాట చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథంలో ఆ మాట రాస్తుంది. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము గమనించండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం చూపించాడు ఇక్కడ? ఏం చూపించాడు? ఏం చూపిస్తున్నాడు చూడండి. దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. దేన్ని చూపించాడు? యెరూషలేము అనే ఒక పరిశుద్ధ పట్టణాన్ని ఈ భక్తునికి దేవుడు చూపిస్తున్నాడు. ఆమేన్. ఎక్కడికి తీసుకెళ్ళి చూపిస్తున్నాడు? ఎత్తైన ఒక పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ నుంచి చూపిస్తున్నాడు. అంటే దాని ఆత్మీయ అర్థం మనం గమనిస్తే, మనం ఎప్పుడైతే ఆత్మీయంగా ఒక ఎత్తైన స్థితికి చేరుకుంటామో అప్పుడు మన యొక్క గుడ్డితనం తొలగించబడి, మన మనోనేత్రాలు వెలిగించబడి, అప్పుడు ఒక దర్శనాన్ని, ఒక ప్రత్యక్షత చూస్తాం. ఏ ప్రత్యక్షత అది? యెరూషలేమును గురించిన ప్రత్యక్షత. ఆమేన్. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నేను ఈ రాత్రి ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవుని రాజ్యాన్ని గురించి, పరలోకాన్ని గురించి, అదిగో ఆ నూతన యెరూషలేము పట్టణం గురించి ఎంతమందికి ఈ రాత్రి ప్రత్యక్షత ఉంది? ఇంతమందిలో ఒక 2-3 ఎత్తగలుగుతారు, అంతకుమించి చేతులు ఎత్తలేరు. ఎందుకంటే ఈరోజు ఎవరి ధ్యాస ఆ నూతన యెరూషలేము పట్టణం మీద లేదు. ఈరోజు ఎవరి ధ్యాస ప్రభు రాకడ మీద లేదు, ప్రభు రాజ్యం మీద లేదు. ఏమైనా చూసినా ఆస్తుల మీద, అంతస్తుల మీద, రాజకీయాల మీద, అర్థమైందా? ఇదిగో చదువుల మీద, ఈ లోక సంబంధమైన వాటి మీదనే అందరికీ మనసు ఉంది. ఈరోజు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ నూతన యెరూషలేము అనే పట్టణము ఇదిగో పరలోకం నుంచి దిగిరాబోతుంది. 7 ఏళ్ల విందు జరగబోతుంది. దేవుని సంఘము ఎత్తబడబోతుంది. దుష్టుడైన సాతానుడు వచ్చి ఈ లోకములో 666 ముద్ర ప్రవేశపెట్టబోతున్నాడు అన్న ప్రత్యక్షతలో, ఆలోచనలో ఎంతమంది ఉండగలుగుతున్నారు ఈరోజు?
చెప్పండి, ఆలోచించండి ఒకసారి. ఆత్మవిమర్శ చెయ్యి. ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, భజన చేస్తున్నావు, పాట పాడుతున్నావు, నీకు తోసిన కానుక దశమ భాగం అక్కడ వేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. ఆయన రాకడ గురించి దర్శనం, ఆ నూతన యెరూషలేము గురించిన దర్శనం. ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈరోజు? ఆలోచిస్తున్నావా? ఉదయం లేచి నుంచి సాయంకాలం వరకు, పండుకునే వరకు ఎప్పుడు చూసినా డబ్బు గురించి ఆలోచిస్తున్నావు, ఆస్తుల గురించి ఆలోచిస్తున్నావు, పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తున్నావు, లోకాన్ని గురించి ఆలోచిస్తున్నావు. ఆయన ఆ పరిశుద్ధ పట్టణం గురించి ఆలోచిస్తున్నావా? ఎంతమంది ఈరోజు ఆలోచిస్తున్నారు? అందుకే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దైవికంగా ఆత్మీయంగా ఎప్పుడైతే ఉన్నతమైన స్థితికి ఎదుగుతావో అప్పుడే నీకు పరలోక దర్శనం కలుగుతుంది. ఆమేన్. ఆ యెరూషలేము యొక్క దర్శనం కలుగుతుంది. హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. మీకు మాట చెప్పమంటారా? ఐగుప్తు దేశంలో ఉన్నాడు యోసేపు. ఎంటికలు తెల్లగైపోయాయి, ఇక ముసలివాడైపోయి పడకలో ఉన్నప్పుడు వాళ్ళ అన్నల్ని పిలిచాడు. అన్నలందరూ వచ్చారు. పడక చుట్టూ అన్నలందరూ నిలబడితే అన్నలతో అన్నాడు, అన్నలారా, నేను ఇంకా రేపో మాపో చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత నన్ను రాజమర్యాదలతో ఈ ఐగుప్తు సామ్రాజ్యంలో సైనిక లాంఛనాలతో, మిలిటరీలతో, ఇదిగో నాకు సుగంధ ద్రవ్యాలు పోసి మంచి రాజుకు సమాధి చేసినట్టుగా నన్ను ఈ ఐగుప్తు సామ్రాజ్యంలో సమాధి చేస్తారు. నేను సమాధి అయిపోతాను. అయితే గమనించండి అన్నలారా, కొంతకాలానికి, కొన్ని సంవత్సరాల తర్వాత మన దేవుడు, మన పితరుల దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. ఆహా, ఏం మాట్లాడండి. అప్పుడు బైబిల్ ఉందనుకుంటున్నారా? ఉందా బైబిల్? అప్పుడు ఉందా? మాట్లాడదే. ఉందా బైబిల్? అప్పుడు నీకు బైబిల్ ఉన్నా దర్శనం రాదే. నీకు బైబిల్ ఉన్నా బైబిల్ వెళ్ళో తెలియదే. బైబిల్ ఉన్నా బైబిల్లో రాయబడిన సంఘటనల గురించిన దర్శనం ఉండదే నీకు. బైబిల్ లేని కాలంలో ఆయన అంటాడు, అన్నలారా. చూడండి, ఒక ఫరో అంతటి స్థితికి ఎదిగిన వ్యక్తి ఈయన సాధారణమైన వ్యక్తి కాదు. ఆయన ఎదిగినంతగా నువ్వు ఎదిగావా? ఆయనకున్న ఫైనాన్స్ లెవెల్ నీకుందా? సామ్రాజ్యానికి ఫరో అంతటి వాడు ఆయన. చూడండి ఎంత ఆత్మీయంగా ఎదిగిపోయాడు యోసేపు. అన్నలారా, నేను చనిపోతాను, కొంతకాలానికి దేవుడు మిమ్మల్ని దర్శించడానికి వస్తాడు. మన పితరులతో వాగ్దానం చేశాడు, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో. ఏమని? వాగ్దాన దేశాన్ని మీకు ఇస్తానని. కాబట్టి ఆ వాగ్దాన దేశం అనే కానాను దేశం ఉంది కదా, మీరు ఈ ఐగుప్తు నుంచి వెళుతున్నప్పుడు నా ఎముకలను, నా సమాధిని కూడా ఆ వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళండి. ఆహా, అంటే యోసేపు ఎంత దైవికంగా, ఎంత ఎత్తుకి ఆత్మీయంగా ఎదిగిపోయాడంటే, తన ఆ యొక్క మృతతుల్యమైన కంపుకొట్టే ఆ శరీరం, ఆ శవము కూడా, ఆ ఎముకలు కూడా ఐగుప్తు దేశంలో ఉండడానికి ఇష్టపడకుండా వాటిని వాగ్దాన దేశానికి తీసుకువెళ్ళమని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఎంత ఎదిగాడో చూడండి. నీకు ఆ దర్శనం ఉందా? ఆ వాగ్దాన దేశాన్ని గురించిన దర్శనం, ఆ నూతన యెరూషలేము గురించిన దర్శనం, ఆ పరలోక పట్టణాన్ని గురించిన దర్శనం, ఆ సింహాసనం గురించిన దర్శనం, ఆ మహిమను గురించిన దర్శనం నువ్వు చూస్తున్నావా? చూడాలి. నువ్వు ఎప్పుడు చూడగలుగుతావు? నువ్వు ఆత్మీయంగా ఎదిగినప్పుడు. 24 గంటలు కలలో బంగారం కనిపిస్తుంది, చీరలు కనిపిస్తున్నాయి, డబ్బు కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తుంది. ఆ రాత్రి అయ్యా బీరో నిండారా బిస్కెట్ బిల్లలే, బంగారం బిస్కెట్ బిల్లలే. ఎందులో? కలలో. లేచి చూస్తే ఏముంది? చినిగిపోయిన చీర,
అర్థమైందా? ఆ పగిలిపోయిన బీరువా, దానికి స్థానం కూడా సరిగా పట్టదు. ఎందుకంటే భార్య భర్తలు కొట్టుకుంటప్పుడు దాన్ని కూడా కొట్టారు. అది విరిగిపోయి కరిగిపోయి ఉంది బీరువా, దానికి తాళం కూడా సరిగా పట్టదు. నీకు వస్తున్న దర్శనం ఏంటి ఈరోజు? నేను అంటాను, నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన కార్యాలలో నువ్వు ఎదగడం ప్రారంభిస్తావో దేవుడు నీకు పరలోకాన్ని చూపిస్తాడు. ఆమెను చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన పరలోక దర్శనం దేవుడు మనకు దయచేయునుగాక. నూతన యెరూషలేము అనే పట్టణము గురించిన దర్శనాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈరోజు ఈ రాత్రి ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలను దేవుడు వెలిగించునుగాక, వెలిగించునుగాక. నువ్వు కూర్చున్నా, లేచినా, పండుకున్నా, కాలేజీలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఆ నూతన యెరూషలేము పట్టణము గురించిన దర్శనం దేవుడు నీకు దయచేయునుగాక. అక్కడ ఏర్పు ఉండదు, అక్కడ వ్యాధి ఉండదు, అక్కడ మరణం ఉండదు, అక్కడ శాపం ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ కరువు ఉండదు, అక్కడ దరిద్రం ఉండదు. యుగ యుగములు నువ్వు దేవదూత వలె ఉంటావు. అవసరం లేదా నీకు? అది నీకు అవసరం లేదా? ఒకవేళ నువ్వు అవసరం లేదనుకుంటే ఎందుకు రక్షించబడ్డావు? ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? బాప్తిసానికి ఏమైనా అర్థం ఉందా? అని నువ్వు మందిరాలు వెళ్ళడానికి ఏమైనా అర్థం ఉందా? లేదు కదా. అందుకే ఈ రాత్రి ఈ లోక సంబంధమైన తుచ్చమైన వాటి మీద మనసు పెట్టడం ఆపి ఆత్మ సంబంధమైన ఆ అనుభవాలలో అంచలంచలుగా ఎదుగుతూ యేసును చూసే వారముగా నూతన యెరూషలేము పట్టణమును చూసి ఆ నూతన యెరూషలేము పట్టణములో మనం ప్రవేశించే వారముగా రేపటి దినమున మనమందరము దేవదూతల వలె పరలోకములో సంచరించే వారముగా దేవుడు మనని అట్టి రూపాంతరములోకి నడిపించునుగాక. హల్లెలూయా. ఒకవేళ ప్రభు ఈ రాత్రి ఈ సభ జరుగుతున్నప్పుడే వస్తే మనమందరము మట్టి శరీరం మహిమ కలిగిన శరీరంగా మార్చబడి ఎత్తబడుదుముగాక. ఆమేన్. ఆర్ యు రెడీ? సిద్ధమా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఈ లోకములో ఉండుట కంటే ఆ నరకములో ఉండుట కంటే యేసుతో ఉండడం శ్రేయస్కరము. దేవునికి స్తోత్రం. అందుకే యేసుతో ఉండడానికి మనం ఏం చేయాలంటే మనం ఎక్కువగా దైవికమైన ఆత్మీయ అనుభవాల్లో ఎదిగిపోవాలి, క్రమక్రమముగా ఎదగాలి. నీ ప్రార్థన జీవితంలో, నీ విశ్వాసంలో, పరిశుద్ధ జీవితంలో, సమర్పణలో, త్యాగములో దైవికమైన ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 ఆత్మ ఫలాలు ఉన్నాయి కదా, ఆత్మ ఫలాల్లో చక్కగా క్రమక్రమముగా 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 మనము అలా ఎదిగి 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 చివరికి మనమందరము అదిగో మొదటి ఆదాము వలె కాకుండా కడపటి ఆదామైన యేసు వలె మనం మారిపోదుముగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎదగకపోతే ఈ కార్యాలు జరగవు. ఆలోచించండి, రాత్రి దీర్ఘంగా ఆలోచించండి. ఏదో సభలకు వచ్చాం, ఆ సభలో పాస్టర్ గారు చెప్పాడు అప్పులు తీరిపోతాయి. అరే, అన్యులు దేవుని నమ్ముకోకపోయినా వాళ్ళు చిట్టీలేసో అది చేసో ఇది చేసో అప్పులు తెప్పుకుంటలేరా? తెరుపుకుంటున్నారా లేదా? మరి దానికి నీకు ప్రార్థన ఎందుకు? అప్పులు తీరిపోతాయి, గడ్డలు కరిగిపోతాయి. ఈ గడ్డ కరిగిపోతే ఇంకో గడ్డ పెరుగుతుంది. పెరగదని గ్యారెంటీ ఏముంది? చెప్పరే. ఇది మట్టి శరీరం. ఈ భూమి మీద ఉన్నంత కాలము ఈ కిడ్నీ బాగా అయిపోయేసరి ఆ కిడ్నీ రిపేర్కి వస్తుంది. రాదా? కామన్. అది మానవుని జీవితంలో సమస్యలు అనేటి కామన్, వస్తాయి పోతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అది కాదు మనకు ముఖ్యం.
అందుకే ప్రభు చెప్పాడు, మొదట నా రాజ్యాన్ని, నా నీతిని మీరు వెతకండి, మీరు ఆత్మీయంగా ఎదగండి, ఖచ్చితంగా మీ అవసరతలన్నీ తీరిపోతాయి, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ అనారోగ్యం తొలగిపోతుంది, మీకు జీవం ప్రసాదించబడుతుంది, సమాధానం ప్రసాదించబడుతుంది, శాంతి ప్రసాదించబడుతుంది, మీకు నెమ్మది కలుగుతుంది, మీకు సుఖం కలుగుతుంది, దీర్ఘాయు కలుగుతుంది అని ప్రభు చెప్పారు కదా, చెప్పారు కదా. ఇంకేంటి, నువ్వు ఆత్మీయంగా ఎదిగి చూడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వారికి ఎంత పెద్ద పర్వతమే కానీ, అడ్డుబండే కానీ, ప్రాకారమే వచ్చినా నీకు తోడై ఉన్న దేవుడు పర్వతాన్ని బద్దలు చేసి ప్రాకారాన్ని పడగొట్టి అద్భుతంగా నీ చేయి పట్టి నిన్ను నడిపిస్తాడు. నిన్ను నడిపించేది ఎవరు అనుకున్నారు? నీ ఆత్మీయ నువ్వు ఆత్మీయంగా ఎదిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎదగకపోతే నిన్ను నడిపించేది ఎవరు? సైతానే నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎదిగితే నీ ప్రక్కలోనే ప్రభు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎదగకపోతే నీ ప్రక్కలో ఇంకెవరు ఉంటారు? సైతాన్ ఉంటాడు. ఎదగకపోతే సైతాను, ఎదిగితే దేవుడు. ఏది కావాలి నీకు? ఎదగకపోతే ఎవరు ఉంటారు? సైతాన్ ఉంటాడు. సైతాన్ నిన్ను నడిపిస్తే నిన్ను నిప్పులో పడేస్తాడు, గోతిలో పడేస్తాడు, బొందలో పడేస్తాడు, నీకు నిద్ర పట్టకుండా చేస్తాడు, నీ బీపీ రేజ్ చేస్తాడు. ఆ మీటర్లో చూస్తేనేమో నార్మల్ ఉంది, ఇక్కడేమో హై ఉంది. ఆ డాక్టర్ అంటాడు, అక్క నీకేమైంది? నువ్వు సూపర్ ఉన్నానయ్యా, కొట్టుకుంటుంది చూడు, బాగా గాడ కొట్టుకుంటుంది చూడు. ఎందుకు? వాడు నడిపిస్తున్నాడు. నేను చెప్పమంటారా? వాడు నడిపిస్తే పైకే పోతావు. వాడు నిన్ను ఉంచాడు కానీ నేను పైకి తీసుకుపోతాడు. వాడు నడిపిస్తున్నాడంటే ఇంకా పరదేశంలో పాటకు రెడీగా ఉండని అర్థమైందా? వాడు ఆడికే తీసుకుపోతాడు. నేను అంటాను, వాడు కాదు నడిపించేది, మన దేవుడే మనం నడిపించను గాక. ఆయన నడిపించాలంటే మనం ఆత్మీయంగా ఎదిగితే ఆయన నడిపిస్తాడు. ఆయన నడిపిస్తే నువ్వు వాగ్దాన దేశాన్ని చేరుకుంటావు, వాగ్దాన ఫలాలు తింటావో. ఆయన నడిపిస్తే ఎర్ర సముద్రమైనా, ఎరుకు అయినా, యోర్దానైనా, మరణమైనా, కరువు అయినా, క్యాన్సర్ అయినా నా దేవుడు అన్ని దాటించగలడు. ఏది నిన్నేమి చేయదు, ఏది నిన్నేం చెయ్యదు. దయచేసి అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడిన మీరందరూ మీ 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. ఈ రాత్రి మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఎవరిని చూడకండి, ఎవరిని గమనించకండి. ఈ సభల ముగింపు రాత్రి ప్రభు నీతో రావాలనుకుంటున్నాడు, ఆయన మేఘమై నీతో రావాలనుకుంటున్నాడు. ఆయన అభిషేకముతో నీతో రావాలనుకుంటున్నాడు. మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల నేను వెళ్ళనయ్యా, నీ మేఘము నాతో రాని ఎడల నేను వెళ్ళను ప్రభువా. నీ మేఘం నాతో రావాలి, నీ సన్నిధి నాతో రావాలి. అవును, ఆయన మేఘం నీతో వస్తుంది, ఆయన సన్నిధి నీతో వస్తుంది. అయితే నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదగడానికి ప్రయాసపడతావో, ఆత్మీయంగా ఎదగడానికి నువ్వు ఎప్పుడైతే ప్రసవ వేదన కలిగి ఉంటావో, ఖచ్చితంగా మేఘమైన దేవుడు నిన్ను నడిపిస్తాడు. అడుగు, ప్రభువా నేను ఆత్మీయంగా ఎదగాలి నాయన. నేను పర్వతమంతా ఎత్తుగా ఆత్మీయ జీవితంలో ఎదగడానికి, ప్రార్థనలో ఎదగడానికి, పరిశుద్ధతలో ఎదగడానికి, ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో నేను ఎదగడానికి నా కృప ఇవ్వండి. అడుగు, ప్రభుని అడుగు. తండ్రి, యేసుకు సమానమైన సారూప్యము కలవాడిగా మారడానికి నేను ఎదగాలయ్యా నాయనా. నేను యేసు వలె మారిపోవాలి తండ్రి, నీ వలె నేను మారిపోవాలి, నీ వలె మారాలి. నీ సహాయం నాకు దయచేయి.
నేను ఎదగడానికి ఇష్టపడుతున్నాను, ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడుతున్నాను, ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడుతున్నాను. నన్ను పెళ్లి కుమార్తెగా మార్చు. నీ ప్రత్యక్షత నాకు దయచేయి, నీ దర్శనం నాకు దయచేయి. నూతన యెరూషలేము అనే పట్టణం యొక్క దర్శనం నాకు కావాలి. ఓ షబా రబా రకా తీరాల. హల్లెలూయా, హల్లెలూయా. లోతు చూడు, ఎప్పుడు లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడు. అది కావాలి, ఇది కావాలి. ఎక్కడానికి ఇష్టపడడం లేదు, పర్వతం ఎక్కడానికి ఇష్టపడడం లేదు, ఆత్మీయంగా ఎదగడానికి ఇష్టపడడం లేదు. అందుకే పతనం అయిపోయాడు, అందుకే భ్రష్టుడైపోయాడు, అందుకే అతనిదంతా కోల్పోయి మొత్తము శూన్యముతో నింపబడ్డాడు. దేవుని ప్రజలారా, ప్రభుని అడగండి, ప్రభువా ప్రభువా నేను ఈ లోక సంబంధమైన ఆస్తిలో కాదయ్యా, అంతస్తులో కాదయ్యా, పేరు ప్రతిష్టలో కాదయ్యా, ఘనతలో కాదయ్యా, హోదాలో కాదయ్యా, నేను ఆత్మీయంగా ఎదగడానికి నీ సహాయం నాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నేను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఎంతవరకు ఆత్మీయంగా ఎదగలుగుతున్నావు? ఎంతవరకు ఎదగలుగుతున్నావు? ఎంతవరకు ఎదగలుగుతున్నావు? సంవత్సరాల తరబడి మందిరానికి వస్తున్నావు, కానీ ఎదగలేని దౌర్భాగ్యమైన స్థితి. ఆత్మీయ జీవితంలో శూన్యం, ప్రార్థనలో ఎదగడం లేదు, పరిశుద్ధతలో ఎదగడం లేదు, ఆత్మ సంబంధమైన కార్యాలలో ఎదుగుదల లేదు. అందుకే నీ జీవితంలో దరిద్రం, శాపం, కన్నీరు, రుగ్మతలు, మరణం. నిజముగా ఈ రాత్రి నువ్వు ఆత్మీయంగా ఎదగలిగితే, అదిగో దేవుడు మోషే కొండ ఎక్కినప్పుడు మేఘం పంపించిన రీతిగా ఆ మేఘం ఇప్పుడే ఈ మైదానంలో నీ తల మీదికి దిగరాబోతుంది. అడగండి, ప్రభువా ఆ మేఘం నా మీదికి రావాలయ్యా, ఆ మేఘం నా మీదికి రావాలయ్యా, రావాలయ్యా, ఆ మేఘం రావాలయ్యా, ఆ మేఘం రావాలయ్యా. తండ్రి సహాయం చేయండి. నిజముగా ఆత్మీయంగా నువ్వు ఎదుగుతే ఆ మేఘము నీ మీదికి వచ్చిన తర్వాత ఆ మేఘము మన పితరులను నడిపించిన రీతిగా నిన్ను నడిపిస్తుంది. ఆ మేఘము పితరులను ఎర్ర సముద్రం దాటించింది, పితరుల యొక్క దాహాన్ని తీర్చింది, వారి ఆకలిని తీర్చింది, వారి ముందున్న యోర్దానుని పాయలు చేసింది. అట్టి మేఘము ఈ రాత్రి నిన్ను నడిపించును గాక. మేఘం లేని ప్రయాణం అది ఎంత దరిద్రమో, మేఘం లేని ప్రయాణం అది ఎంత శాపమో, మేఘం లేని ప్రయాణము అది మరణం, మేఘం లేని ప్రయాణము ఓ అది భయంకరమైన కార్యం. అందుకే ఈ రాత్రి ప్రభువా నీ మేఘం నా మీదికి రానివ్వండి అయ్యా, నీ మేఘం రానివ్వండి అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చిన ఎదగలేని ఆ దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి ఈ రాత్రి విడుదల పొందుకో, ఈ రాత్రి విడుదల పొందుకో. ఎన్నో కట్లు నిన్ను కట్టుకొని ఉన్నాయి. ఈ లోక సంబంధమైన కట్టు నిన్ను ఎదగనీయకుండా చేస్తున్నా ఆ కట్లన్నీ యేసు నామమున ఇప్పుడే ఈ రాత్రి తెంపబడునుగాక. కట్లు తెగిపోయే రాత్రి ఇది, ఆత్మతో నింపబడే రాత్రి ఇది, అభిషేకాన్ని పొందుకునే రాత్రి ఇది, ఓ మేఘము నడిపించే రాత్రి ఇది. గ్లోరీ, 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 గ్లోరీ. ఈ రోజు నుంచి ఆ మేఘము నీతో రాబోతుంది, ఈ రోజు నుంచి ఆ మేఘము నీతో రాబోతుంది. ప్రభా నన్ను క్షమించండి అయ్యా, నన్ను ఆత్మీయంగా బలపరచండి అయ్యా, నన్ను ఆత్మతో నింపండి అయ్యా, నన్ను అభిషేకించండి అయ్యా. నేను ఇంకా నీకు సమీపంగా చేరుకుంటానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు
ఎలా వచ్చావో అలా వెళ్ళడానికి వీల్లేదు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక రూపాంతరం కావాలి, ఒక బలమైన రూపాంతరం, ఒక అద్భుతమైన రూపాంతరాన్ని నీ జీవితంలో నా ప్రభు చూడగలగాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తీర్మానం చేసుకుందాం.